రియాన్ పరాగ్ దాస్ జననం 10 నవంబర్ 2021. ఒక భారతీయ క్రికెటర్. ఇతను ఆల్రౌండర్గా ఆడతాడు. అతను దేశీయ క్రికెట్లో అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తాడు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఐపీఎల్లో అర్ధ సెంచరీ సాధించిన రెండవ అతిపిన్న వయస్కుడైన ఆటగాడు రియాన్ మరియు టోర్నమెంట్ చరిత్రలో వరుసగా 6 సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్మన్. అతను 2018 U19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అతను మిడిల్ ఆర్డర్లో కుడి చేతి వాటంతో బ్యాటింగ్ చేస్తాడు మరియు కుడి చేతి ఆఫ్ స్పిన్ మరియు లెగ్ స్పిన్ రెండింటినీ బౌలింగ్ చేస్తాడు. రియాన్ తండ్రి పరాగ్ దాస్ అస్సాం రైల్వేస్, దిఘలి-పుఖియరి మరియు ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. పరాగ్ దాస్ మరియు భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఖరగ్పూర్ మరియు గౌహతిలో జరిగిన రైల్వేస్లో టోర్నమెంట్లలో కలిసి ఆడారు. ధోని జార్ఖండ్ తరపున ఆడినప్పుడు వారు రంజీ ట్రోఫీలో ఒకరినొకరు వ్యతిరేకంగా కూడా ఆడారు. రియాన్ ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పుడు ధోని వికెట్ కీపింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అతని తల్లి మిధు బరువా 50 మీటర్ల ఫ్రీస్టైల్లో మాజీ జాతీయ రికార్డు సాధించిన ఈత క్రీడాకారిణి. ఆమె ఆసియా ఛాంపియన్షిప్లు మరియు ఎస్ఏఎఫ్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1985 సంవత్సరం ఆమె కెరీర్లో ఒక మైలురాయి, ఎందుకంటే ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్షిప్లో 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్లో రజత పతకం గెలుచుకోవడం ద్వారా ఆమె అస్సాం నుండి ఏ ఈతగాడికైనా, పురుషుడు లేదా స్త్రీ, అపూర్వమైన ఘనతను సాధించారు. 1990లో ఆమె 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్లో జాతీయ జూనియర్ రికార్డును నెలకొల్పారు. ఆ తర్వాత పూణేలో జరిగిన 1993 జాతీయ క్రీడల్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్లో జాతీయ రికార్డును నెలకొల్పారు. 1991లో ఆమె సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్లో పోటీపడి 2 బంగారు పతకాలు, 1 రజతం మరియు 1 కాంస్యం సాధించారు. మిధు బరువా యొక్క కజిన్ బహుభాషా గాయకుడు జుబిన్ గర్గ్ 14 ఏళ్ల వయసులో రియాన్ భారతదేశంలోనే అతిపిన్న వయస్కుడైన ఫస్ట్ క్లాస్ అరంగేట్ర ఆటగాడిగా నిలిచేవాడు. కానీ అస్సాం సెలెక్టర్లు అప్పటి రాష్ట్ర కోచ్ సనత్ కుమార్తో ఏకీభవించకపోవడం వల్ల అది సాధ్యపడలేదు. రియాన్ 29 జనవరి 2015న జరిగిన 2016-17 ఇంటర్ స్టేట్ T20 టోర్నమెంట్లో అస్సాం తరపున తన 2020 అరంగేట్రం చేశాడు. అతను 2017 నవంబర్ 17న 2017-18 రంజీ ట్రోఫీలో అస్సాం తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ అరంగేట్రంతో అతను 21వ శతాబ్దంలో జన్మించిన భారతదేశపు మొట్టమొదటి ఎఫ్సి క్రికెటర్ అయ్యాడు. డిసెంబర్ 2018లో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో రియాన్ను రాజస్థాన్ రాయల్స్ అతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అర్ధ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్గా నిలిచాడు. సంజు శాంసన్ మరియు పృథ్వీ షా సంయుక్తగా కలిగి ఉన్న 18 సంవత్సరాల 169 రోజుల మునుపటి రికార్డును బద్దలు కొట్టి అతను 17 సంవత్సరాల 175 రోజుల వయసులో ఈ ఘనతను సాధించాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.